టీడీపీ జనసేన పొత్తులో ఉన్నారు. ముఖ్యమంత్రి ఎవరైనా అడిగితే లోకేష్ అన్నాడు, చంద్రబాబే అవుతాడు అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఎంతోటికి దాని మీద ఏం మాట్లాడలేదు. ఎందుకని అంటారు? అవన్నీ వదిలేయండి. జగన్ అన్న ఎందుకు సీఎం అవ్వాలో తెలుసా మీకు? ఎందుకు అవ్వాలి? ఇవాళ మేము కుప్ప కొట్టాం. మా దగ్గరికి వచ్చారు ఒడ్డు కొనేవాళ్ళు. మా నాన్న 50 ఏళ్ళు చేసేవాడు. ఒడ్డు పోత పోసి అయ్యా బాబుండాడా బాబుండాడా అని తిరిగేవాళ్ళు. ఇవాళ మా దగ్గరికి వస్తున్నారు. నా పిల్ల ఎత్తేసారు కూడా. ఎందుకంటారేంటి? ఇవాళ మా నాన్న 50 సంవత్సరాలు చేస్తున్నాం వ్యవసాయం. కొండలో కట్టుకెళ్ళాం. బాబుండాడా బాబు లేడు. ఇలాంటి పరిపాలన ఇంత ముందు కానీ ఇంత ఎవడు రాడు అసలు. మా అమ్మాయికి మొత్తం 3 లక్షల రూపాయలు ఫీజు కట్టాడు జగన్బాబు. 20,000 ఇచ్చాడు సంవత్సరానికి. ఎప్పుడైనా అనుభవించావా? ఫస్ట్ తారీఖుకి 3,000 ఇస్తున్నారండి. ఇంకేం కావాలి ముసలోళ్ళకి? మన అమ్మకి మేము ఇస్తున్నావా? ఏంటి సార్ ఎందుకు కావాలంటే? ఇంత ముందు వెళ్ళి నిలబడే వాళ్ళం సీరియల్లో. ఏది కోట బియ్యం వచ్చినాయా? నీ ఇంటికి పుయ్యి నీ మీ ఇంటికి వచ్చి ఇంకేం కావాలి మీకు? ఉన్నాడా లేడా? లైన్ లో నిలబడి కొట్టి డ్యూటీలు పోయినాయి. దేనికంటే వాళ్ళకి చెప్పమానండి. ఎక్కడ తప్పు ఉందో అది చెప్పలేరు. అది ఇంకేం కావాలి? అంటే నాడు నేడు ప్రభుత్వ తీరు కూడా మారిపోయింది. అసలు నాడు నేడు స్కూల్స్ చూసారండి. మేము చదువుకున్నాం జిల్లా పరిషత్ బా. అసలు ఆ మాట స్కూల్స్ చూస్తుంటే మళ్ళీ చదువుకోవాలనిపిస్తుంది. అసలు ఎలాంటి నేను డ్రైవర్ అన్నా బా. అసలు నాడు నేడు గురించి చెప్పుకుంటాను మాటలు సాగం. మీరు విలేకరై ఉంటారు, మీకు నా వయసు ఉంటుంది. చూసారా మీరు స్కూల్? అసలు ఏంటంటే పల్లెలకి వెళ్తా ఉంటే ఎలాంటి స్కూల్ అండి అబ్బా. అసలు దానికి అసలు ప్రపంచవ్యాప్తంగా పేరు పెడతానికి వైద్యం సంబంధించి ఇంకేంటంటే ఆరోగ్య నెంబర్ 1 ఆరోగ్యశ్రీ అయితే నేను రమేష్ హాస్పిటల్కి వెళ్ళి నొప్పని బాబు డబ్బులుంటే డబ్బులు లేకపోతే వెళ్ళమన్నా తెలుసా? ఇద్దరు ఒకటే వైద్యం. ఇంకేంటన్నా ఇలాంటి ప్రభుత్వాన్ని కానీ ఇంత ముందు పుట్టినోళ్ళు కానీ తర్వాత ఇలాంటి పరిపాలన అందించలేరండి. కడుపులో ఊడిపెడితే మాట్లాడలేం. కానీ ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందని ఎందుకంటే అనుకోవటమే. ఇది సోషల్ మీడియా ఉంది చేతిలో. ఎక్కడ చూపి వెళ్దాంపా. ఈసారి అసలు మీరు అధికారంలో రాబోతున్నా నేను చంద్రబాబు కానీ లోకేష్ కానీ చెప్తున్నా. అన్నా కింద పడినా నేనే బలవంతున్నా అంట. మరి ఓడిపోయిన ఒప్పుకుంటాను ఏంటి? చెప్పండి, ఒప్పుకుంటానా? ఎలా ఉంది ఇప్పుడు మామూలుగా జనసేన మీ నియోజకవర్గంలో ఎలా ఉంది? అసలు అతని గురించి మాట్లాడదాం వేస్ట్ అండి. ఎందుకు అవసరం అంటారు? నాకు అవసరం లేదు. నాకు అవసరమా? అతను టీడీపీ కలిస్తే మరి పెద్ద ఎత్తున ఓడించే అవకాశం ఉంది వైఎస్ఆర్సీపీని. జగన్ ని ఈసారి మళ్ళీ అధికారంలో రానియకుండా చేస్తామని అన్నాడు. అన్న కడుపు నిండా తిన్నావన్నా హోటల్కి వెళ్తావా? కుతావా? నెంబర్ 1 పాలన ఉన్నప్పుడు అతని గురించి ఆలోచన మాకేంటి అసలు? మీడియా వాళ్ళు మీకు పట్టింది. ఎందుకని రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుంది, రాక్షస పాలన సాగుతుంది అంటాడేంటి? ఇవన్నీ ఏం చెప్పని అంటే అమ్మను కూడా చెడగొట్టారు వాళ్ళు. అమ్మలో ఉన్న మొట్టమొదటిని కూడా వాడుకున్నారు. అవునా కాదా నువ్వు చెప్పు? పెడతారు అన్ని చోట అరాచకం. ముందు అమ్మను కూడా చెడగొట్టేయాలి. అన్నిటిని చెడగొట్టారు వ్యవస్థని. ఉంది కదా దాని ముందు పెడతారు ఊరుకుని. ఎక్కడ అరాచకం చూపించమని ఆరోపణలు. ఇంకా ఇంకేం కావాలి రుజువు? అసలు నెంబర్ అసలు రైతులకి ఇలాంటి అన్న నేను చేస్తున్నాను. పేద ప్రజలు కానీ గ్రామీణ ప్రజలు కానీ వైఎస్ఆర్సీపీకి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? మీరు కింద వెళ్తే ఎంతమంది దండం పెడతారో మీకు తెలుసుద్ది. ఇక్కడ అడిగితే ఎంతమంది ముసలోళ్ళు. ఏమంటే ఫస్ట్ తారీఖు మన తల్లికి మనం 10 రూపాయలు ఇస్తున్నావా? నేనేమో అలాంటిది 3,000 రూపాయలు 4 ఇస్తాడు. అసలు అబ్బా అసలు ఇలాంటి వ్యవస్థ రాదన్నా. ఇంకా చూసి నాకు 52. మీరు చూసారా? ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ వస్తే ఎన్ని సీట్లు రావచ్చు? నేను మొత్తం 160 అనుకుంటున్నా. ఎందుకు పెరగా? నెంబర్ 1 అసలు. మరి మీ నాయకుడేమో వైనాట్ 175 అంటున్నాడు. కరెక్ట్ వస్తే రావచ్చులే కానీ.